రేషన్ కార్డే ప్రామాణికం. 200 యూనిట్ల ఉచిత కరెంటుకు, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి సర్కార్ అయితే కసరత్తు మొదలుపెట్టింది. అయితే రేషన్ కార్డే ప్రామాణికంగా అయితే తీసుకోబోతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే 2 గ్యారెంటీలు అమలు అయితే చేయబోతున్నారు. ఇప్పటికే సంబంధించిన సన్నాహాలు కూడా మొదలుపెట్టింది విద్యుత్ శాఖ, పౌర సరఫరాల శాఖలు. ఈ రోజు నుంచి వినియోగదారుల నుంచి అర్హత వివరాల సేకరణ అయితే చేయబోతున్నారు. రేషన్ కార్డు లేకపోతే నో, రేషన్ కార్డు లేకపోతే కుదరదు. సో మొత్తం మీద చూసుకుంటే రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకొని ఈ పథకాలను అయితే 2 పథకాలు కూడా అమలు చేయబోతున్నారన్నమాట. ఖచ్చితంగా 2 పథకాలకు సంబంధించి రేషన్ కార్డు అయితే మీ దగ్గర ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే పని అయితే జరగదు. అయితే రాష్ట్రంలో దాదాపు ఇక్కడ గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్కి సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఉన్నారు. అయితే ఇందులో రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటే చాలా తక్కువ మంది అయితే ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. అలా తీసుకుంటే రేషన్ కార్డులు దాదాపు 90 లక్షలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎంతమంది అయితే రేషన్ మనకి గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారో వారందరికీ కూడా ఈ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తారు. అయితే ఏడాదికి 6 సిలిండర్లు లిమిట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనమాట. అంటే 2 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు. అయితే గ్యాస్ సిలిండరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్లను తీసుకుంటారు. వీటితో పాటు అధిక స్తోమతను అంచనా వేయడానికి కుటుంబ వివరాలను కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇలా లబ్ధిదారులు వ్యక్తిగత వివరాలు అయితే తీసుకొని దాన్ని బట్టి ఎంతమందికి ఇవ్వాలి ఏంటంటే డిసైడ్ అవుతారన్నమాట. సో ఇది మనకి రేషన్ కార్డు ప్రామాణికంగా 2 పథకాలు అమలు కాబోతుంది తెలంగాణలో. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.